హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము జెనెటిక్స్ మీదనే కోడామినెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ రోజు క్లాస్లో మనము జీన్ ఇంటరాక్షన్స్ గురించి అయితే చెప్పుకుందాం. అంతకంటే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్: హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి జీన్ ఇంటరాక్షన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, వాట్సన్ అండ్ పున్నెట్ అనే ఇద్దరు సైంటిస్ట్స్ మనకి నిన్న కోడామినెన్స్ లో డైహైబ్రిడ్ క్రాస్ లో మనకి వాళ్ళిద్దరు 4 టైప్స్ ఆఫ్ ఫౌల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అని మనం నిన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం. సేమ్ జీన్ ఇంటరాక్షన్స్ లో మనకి వాట్సన్ అండ్ పున్నెట్ అనే ఇద్దరు సైంటిస్టులు మనకి ఫ్యాక్టర్ హైపోథెసిస్ గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అసలు జీన్ ఇంటరాక్షన్స్ అంటున్నారు. అసలు జీన్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇంటరాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింగిల్ జీన్స్ మోర్ దాన్ వన్ పెయిర్ ఆఫ్ జీన్స్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్ ఇంటరాక్షన్. ఏదైతే ఒక జీన్ ని మనము ఒక క్యారెక్టర్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఒక జీన్ ని తీసుకుంటామో అది మోర్ దాన్ వన్ పెయిర్ ఆఫ్ జీన్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో వీ కెన్ ఇంటరాక్ట్ విత్ మోర్ దాన్ వన్ పెయిర్ ఆఫ్ జీన్స్ ఎట్ ఏ టైమ్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో జీన్ ఇంటరాక్షన్స్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఎలీలిక్ ఇంటరాక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ ఎలీలిక్ ఇంటరాక్షన్. ఈ ఎలీలిక్ ఇంటరాక్షన్ నే మనం ఇంట్రాజీనిక్ ఎలీలిక్ ఇంటరాక్షన్ అని చెప్తాము. నాన్ ఎలీలిక్ ఇంటరాక్షన్ నే మనము ఇంటర్జీనిక్ ఎలీలిక్ ఇంటరాక్షన్ అని చెప్తాము. అసలు ఈ ఎలీలిక్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, నాన్ ఎలీలిక్ ఇంటరాక్షన్ అంటే ఏంటి? ఎలీలిక్ ఇంటరాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బిట్వీన్ 2 జీన్స్ ఆఫ్ సింగిల్ లోకస్. ఈ ఎలీల్స్ యొక్క ఇంటరాక్షన్ సేమ్ లోకస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లొకేషన్ అని కానీ పొజిషన్ అని కానీ మనం చెప్పచ్చు. అదే డిఫరెంట్ అనుకోండి, ఇక్కడన్నా అవ్వచ్చు, ఇక్కడన్నా అవ్వచ్చు, డిఫరెంట్ సేమ్. సో మనకి ఈ ఎలీలిక్ ఇంటరాక్షన్ లో మనకి 2 ఎలీల్స్ మధ్య ఒకే సింగిల్ లోకస్ లో మనకి 2 ఎలీల్స్ మధ్య ఇంటరాక్షన్ అనేది ఏర్పడితే దాన్ని మనము ఎలీలిక్ ఇంటరాక్షన్ అని చెప్తాము. దీంట్లో ఈ ఎలీలిక్ ఇంటరాక్షన్ ని మనం ఎందులో చూస్తామంటే కంప్లీట్ డామినెన్స్. ఆల్రెడీ నిన్న మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. కంప్లీట్ డామినెన్స్ కంప్లీట్ డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ అండ్ ప్లియోట్రోపిజం. కంప్లీట్ చెప్పాను, ఇన్కంప్లీట్ చెప్పుకున్నాము, కోడామినెన్స్ కూడా చెప్పుకున్నాం. మరి ప్లియోట్రోపిజం అంటే ఏంటి? ఇది మనం నెక్స్ట్ మెండెలియన్ డిజార్డర్స్ లో మనకి ఈ ప్లియోట్రోపిజం ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, దెన్ కమింగ్ టు ద నాన్ ఎలీలిక్ ఇంటరాక్షన్ విచ్ ఇస్ ఇంటర్జీనిక్ ఎలీలిక్ ఇంటరాక్షన్ విచ్ మీన్స్ బిట్వీన్ ద జీన్స్ ఆఫ్ డిఫరెంట్ లోకల్స్. జీన్స్ మధ్య జరుగుతుంది కానీ డిఫరెంట్ లోకస్ అంటే డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ పొజిషన్స్ లో మనకి జీన్ యొక్క ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఎందులో చూస్తాం మనము? కాంప్లిమెంటరీ జీన్స్, సప్లిమెంటరీ జీన్స్, లీథల్ జీన్స్ అండ్ ఎపిస్టాసిస్. మనం నాన్ ఎలీలిక్ ఇంటరాక్షన్ లో ఈ 4 గురించి మనం ఇప్పటికొచ్చి మనం డిస్కస్ చేసుకోలేదు. సో మనం దీని గురించి ఇన్ డీటెయిల్ గా మనము నెక్స్ట్ క్లాస్ లో నీట్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీకు ఎలీలిక్ ఇంటరాక్షన్ అండ్ నాన్ ఎలీలిక్ ఇంటరాక్షన్ క్లియర్ కదా? సో కమింగ్ టు మల్టిపుల్ ఎలీల్స్. మనం మల్టిపుల్ ఎలీల్స్ ని మనము ఇంటర్ నుంచి నేర్చుకుంటున్నాం. మనం ఇంటర్ లో ఉంది, డిగ్రీలో ఉంది, పీజీ లెవెల్లో కూడా మనకు ఉంది. సో అసలు ఈ మల్టిపుల్ ఎలీల్స్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ 3 ఆర్ మోర్ ఎలీల్స్. ఏంటన్నారు? సెట్ ఆఫ్ 3 ఆర్ మోర్ ఎలీల్స్ ఆఫ్ అ సేమ్ జీన్ కున్న సెట్ ఆఫ్ 3 ఎలీల్స్ గానీ మోర్ ఎలీల్స్ గానీ ఆన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ టు కంట్రోల్ అ పర్టికులర్ ట్రైట్. సో ఒక పర్టికులర్ ట్రైట్ ని కంట్రోల్ చేయడానికి హోమోలాగస్ క్రోమోజోమ్స్ మీద ఉన్న సెట్ ఆఫ్ 3 ఎలీల్స్ గానీ మోర్ ఎలీల్స్ గానీ ఉండే దాన్నే మనము మల్టిపుల్ ఎలీల్స్ అని చెప్తాము. మనకి తెలుసు ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్, ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ అని మనం ఆల్రెడీ విన్నాము. సో దీని మల్టిపుల్ ఎలీల్స్ లోనే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఏబిఓ బ్లడ్ టైప్ అండ్ ఆర్హెచ్ బ్లడ్ టైప్. ఈ ఏబిఓ బ్లడ్ గ్రూప్ అంటే ఏంటంటే ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ని కార్ల్ లాన్స్టీనర్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశారనమాట. ఇన్ విచ్ ఇయర్? 1930లో తనకి ఈ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ని డిస్కవర్ చేయడం వల్ల కార్ల్ లాన్స్టీనర్ అనే సైంటిస్ట్ కి మనకి
నోబెల్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. ఈయన 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ ని కనిపెట్టారు. ఒకటి ఏ, బి, ఏబి అండ్ ఓ. అండ్ మనందరికీ తెలుసు ఏలోనే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. సో ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ కదా. సో అసలు యాంటీజెన్ ఒకవేళ ఏ అయితే మనకి యాంటీబాడీ ఏది వస్తుంది ప్లాస్మాలో, బి యాంటీజెన్ యాంటీబాడీ మనకి ప్లాస్మాలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి యాంటీజెన్ మనకి ఉంటే ఏ యాంటీబాడీ మన ప్లాస్మా మీద ఉంటుంది. అలాగే ఏబి ఉంటే ఓ ప్లాస్మాలో ఉంటుంది, ఓ ఉంటే ఏబి ప్లాస్మాలో ఉంటుంది. వీటికి కొన్ని యాంటీబాడీస్ కి ఐ టైప్స్ యాంటీజెన్స్ కింద మనం డిస్కవర్ చేస్తాం. ఏకైతే ఐఓ అండ్ ఐఏ అట్లా మనము ప్రతి 4 బ్లడ్ టైప్స్ కి కూడా మనము డిఫరెన్షియేట్ రాసుకోవచ్చు. అలాగే ఐ అంటే నథింగ్ బట్ యాంటీజెన్ అన్నమాట. సో ఎన్ని టైప్స్ ఆఫ్ యాంటీజెన్ ఆ పర్టికులర్ బ్లడ్ లో ప్లాస్మాలో మనకి ప్రెసెంట్ అయి ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాము. మరి ఈ ఐ టైప్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఐఏ అండ్ ఐబి. దేనికి ఏ బ్లడ్ గ్రూపింగ్ కి అండ్ బి బ్లడ్ గ్రూపింగ్ కి. అండ్ మనందరికీ తెలుసు యూనివర్సల్ డోనర్ ఉంది, యూనివర్సల్ రెసిపియంట్ ఉంది. యూనివర్సల్ డోనర్ ఈస్ నథింగ్ బట్ ఓ నెగిటివ్ అండ్ యూనివర్సల్ రెసిపియంట్ ఈజ్ ఏబి అనమాట. సో మీకు క్లారిటీ వచ్చింది కదా మల్టిపుల్ ఎలీల్స్ లో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ అంటే. ఇందులో మళ్ళీ మనకి ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మల్టిపుల్ ఎలీల్స్ లోనే మనకి ఏబిఓ బ్లడ్ టైప్ ఫస్ట్ టైప్ అయిపోయింది అండ్ సెకండ్ టైప్ ఇస్ ఆర్హెచ్ బ్లడ్ టైప్. మనం చెప్పుకున్నాం ఇందాకే ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ని కనిపెట్టి డిస్కవర్ చేసిన సైంటిస్ట్ కార్ల్ లాన్స్టీనర్. తన 4 యాంటీజెన్స్ ని చెప్పాడు, 4 బ్లడ్ టైప్స్ ని చెప్పాడు, ఏబి అండ్ ఓ. అండ్ సేమ్ సైంటిస్ట్ కార్ల్ లాన్స్టీనర్ అలాంగ్ విత్ ద అలెగ్జాండర్ ఎస్ వీనర్ ఇద్దరు కలిసి ఇంకొక ఆర్హెచ్ ఫ్యాక్టర్ ని ఆర్ యాంటీజెన్ ని కనిపెట్టారు అనమాట. విచ్ ఇయర్ ఇన్ 1940. ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేదా ఈ ఆర్హెచ్ యాంటీజెన్ ని మళ్ళా 2 టైప్స్ ఉంటుందని మనకు చెప్పారు, RH positive and RH negative. In case if a person is having antigen D, the person is RH positive. And if a person is not having antigen D and the person is RH negative అని చెప్పారనమాట. అసలు ఈ RH నెగిటివ్ పాజిటివ్ అని అసలు ఎక్కడ కనిపెట్టారు, ఎందులో చూసారని మీకు డౌట్ రావచ్చు. ఈ RH పాజిటివ్ ని నెగిటివ్ ని ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద RBC ఆఫ్ ద రెహెసస్ మంకీ మకాకా ములెట్టా అనే ఒక మంకీ, రెహెసస్ మంకీ, తన యొక్క ఆర్బీసీ సర్ఫేస్ మీద ఈ RH పాజిటివ్ నెగిటివ్ ని వాళ్ళు కనుగొన్నారనమాట. సేమ్ ఈ కార్ల్ లాన్స్టీనర్ అండ్ అలెగ్జాండర్ ఎస్ వీనర్ అనే ఇద్దరు సైంటిస్టులు కూడా మల్టిపుల్ ఎలీల్స్ ని బేస్ చేసుకొని మ్యూటేషన్స్ ని కనిపెట్టారు. ఏమని చెప్తున్నారు, సేమ్ లొకేషన్స్ లో గానీ డిఫరెంట్ లొకేషన్స్ లో గానీ మనకి మ్యూటేషన్ అనేది జరుగుతుంది అని మనకి ఇద్దరు సైంటిస్టులు ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఇఫ్ a person is RH positive, చూడండి తన యొక్క బ్లడ్ గ్రూప్ మీద యాంటీజెన్స్ ఎట్లా అటాచ్ అయి ఉన్నాయో. ఇఫ్ ఇట్ ఈస్ అన్ RH నెగిటివ్, నో యాంటీజెన్స్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఆర్బీసీ అని మనం చెప్పొచ్చు. మెయిన్లీ మనం చూసినట్లయితే యూరోపియన్ కంట్రీస్ లో 85% ఆఫ్ ద యూరోపియన్ పీపుల్ ఆర్ పాజిటివ్ అండ్ 15% యూరోపియన్ పీపుల్ ఆర్ నెగిటివ్. అండ్ కమింగ్ టు ద ఇండియా 99.5% వీఆర్ పాజిటివ్ అండ్ 0.05% వీఆర్ నెగిటివ్. అసలు ఈ పాజిటివ్ నెగిటివ్ అని అంటున్నారు కదా, అసలు ఈ పాజిటివ్ నెగిటివ్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తాము, ఎలా తెలుస్తుంది వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ అని ఎట్లా తెలుస్తుంది అంటే యాంటీజెన్ డి మనం ఇక్కడ చెప్పుకున్నాము యాంటీజెన్ డి అని. సో ఈ యాంటీజెన్ డి ఏదైతే ఉందో ఈ యాంటీజెన్ డి కన్ఫర్మ్స్ వెదర్ అ పర్సన్ ఈజ్ RH పాజిటివ్ ఆర్ RH నెగిటివ్. సో ఈ యాంటీజెన్ డి ని మనం యూజ్ చేసి బ్లడ్ గ్రూపింగ్ చేసినప్పుడు మన యాంటీజెన్ డి ని కూడా వేసి కలిపితేనే ఈ యాంటీజెన్ డి మనకి కన్ఫర్మ్ చేస్తుంది ఎదర్ ద పర్సన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక జెనెటిక్స్ స్టార్టింగ్ మనము టాల్ డ్వార్ఫ్ క్రాస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ బ్లడ్ గ్రూపింగ్ లో మనము హోమోలాగస్ ఫాదర్ పాజిటివ్ ని అండ్ అలానే హెటరోలాగస్ మదర్ నెగిటివ్ ని తీసుకొని గనక మనము క్రాసింగ్ చేస్తే మనకి ఈ పేరెంట్స్ ని మనం క్యాపిటల్ ఆర్ కింద తీసుకుంటే అండ్ మదర్ ని క్యాపిటల్ R స్మాల్ r కింద రిప్రజెంట్ చేస్తాం. మరి మనకి దీని నుంచి వచ్చే గ్యామెట్స్ క్యాపిటల్ R అయితే దీని నుంచి వచ్చే గ్యామెట్స్ క్యాపిటల్ R ఒకటి అండ్ స్మాల్ r ఒకటి, ఇవి మనకి గ్యామెట్స్. మరి ఇప్పుడు మనకి F1 జనరేషన్ లో
ఈ రెండు కలిసి క్యాపిటల్ ఆర్ విచ్ ఈస్ RH పాజిటివ్ అండ్ capital R small r which is also a RH positive because R is a dominant one and we got the RH positive and RH positive in the F1 generation అని మనం చెప్పొచ్చు. అదే మనము RH ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ తీసుకున్నాం. అదే ఈ ప్లేస్ లో మనము స్మాల్ ఆర్ తీసుకున్నా సరే అప్పుడు మనకి ఒక RH పాజిటివ్ అండ్ RH నెగిటివ్ అనేది మనకి F1 జనరేషన్ లో మనము క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ మనకి RH థియరీస్ అని చెప్పి 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి వీనస్ థియరీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిషర్స్ థియరీ. అసలు వీనస్ థియరీ ఎందుకు ఏం చెప్తుంది అని అంటే, నేను వీనస్ థియరీలో ఏం చెప్పారంటే 8 మల్టిపుల్ ఎలిల్స్ ఉంటాయి. అందులో ఒక జీన్ రెసిసివ్ అయితే ఇంకొక జీన్ డామినెంట్ అండ్ ఈ ఆర్ అనే జీన్ ఏదైతే ఉందో అది RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ని కంట్రోల్ చేస్తే మిగిలిన క్యాపిటల్ ఆర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా RH పాజిటివ్ ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ RO R1 RI R2 RX అండ్ RY జీన్స్ ని RH బ్లడ్ గ్రూపింగ్ కంట్రోల్ చేస్తుంది. మరి RO RI ROR R2 RX RY RO R1 R1 RX R1 RY ఈ జీన్స్ ని మనకి కంట్రోల్ చేస్తుంది ఎవరు? స్మాల్ ఆర్ అంటే రెసెసివ్ ట్రయట్ అనేది రెసెసివ్ జీన్ అయితే ఏదైతే ఉందో అది మనకి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? స్మాల్ ఆర్ ని కంట్రోల్ చేస్తున్నారని 8 మల్టిపుల్ ఎలిల్స్ ని మనకి ఈ విధంగా అయితే చూపించారు. ఓకేనా? సో నెక్స్ట్ ఫిషర్స్ థియరీలో వచ్చేసి తిని ఏం చేశారంటే 3 యాంటీజెన్స్ ని కలిపి RH యాంటీజెన్ అని చెప్పారు. ఈ 3 యాంటీజెన్స్ కలిపి ఒక్క జీన్ కింద ఒక్క యాంటీజెన్ కింద కన్వర్ట్ అయ్యే దాన్ని మనం సూడో ఎలిల్స్ అని చెప్తాం అనమాట. అక్కడ ఉండేవి 3 జీన్స్ అయినా సరే అవి మనకి ఎట్లా రిప్రజెంట్ అవుతాయి? సింగిల్ జీన్స్ లో మనకి రిప్రజెంట్ అవడం వల్ల దాన్ని మనం సూడో ఎలిల్స్ అని చెప్తామన్నమాట. ఈ ఫిషర్స్ థియరీలో వీళ్ళు డామినెంట్ ట్రయాడ్ లాగా ఒకటి రెసెసివ్ ట్రయాడ్ లో ఒకటి తీసుకున్నారు. ఈ డామినెంట్ నే మనము క్యాపిటల్ C క్యాపిటల్ D క్యాపిటల్ E అని అంటున్నారు అండ్ రెసెసివ్ ని స్మాల్ c స్మాల్ d స్మాల్ e అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇన్ కేస్ RH నెగిటివ్ పర్సన్ కి ఈ ఫిషర్స్ థియరీ ప్రకారం ఈ యాంటీజెన్ ఉండొచ్చు అంటే స్మాల్ c స్మాల్ d స్మాల్ e లేదా స్మాల్ c స్మాల్ d స్మాల్ e అనే యాంటీజెన్స్ అనేవి మనకి ఇక్కడ అనే ఎలీల్స్ అనేవి ఇక్కడ వాళ్ళకి ప్రెసెంట్ అయి ఉంటాయి. అదే RH పాజిటివ్ వాళ్ళకి అయితే ఇక్కడ చూసినట్లయితే క్యాపిటల్ C క్యాపిటల్ D క్యాపిటల్ E లేదా క్యాపిటల్ C క్యాపిటల్ D క్యాపిటల్ E అలాగా మనకి ఒక మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిల్స్ ని మనం చూస్తున్నాం. మనం మాట్లాడుకుంటే అదే కదా, మల్టిపుల్ ఎలిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటి? సెట్ ఆఫ్ 3 or more ఎలిల్స్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై వన్ పేర్ ఆఫ్ జీన్స్ ఆర్ మోర్ దాన్ వన్ పేర్ ఆఫ్ జీన్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ సేమ్ దానికి కూడా 1 or more పేర్ ఆఫ్ ఎలిల్స్ అనేవి మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉన్నాయని చెప్పేసి RH థియరీస్ లో మనము ఫిషర్స్ థియరీ అండ్ వీనస్ థియరీ ద్వారా మనము దీన్ని తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఎపిస్టాసిస్ అంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము. ఇట్ ఈస్ ఎ నాన్ ఎలీలిక్ జీన్ ఇంటరాక్షన్. అసలు ఈ ఎపిస్టాసిస్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ జీన్ బై నాన్ ఎలీలిక్ జీన్. మనకి ఇది నాన్ ఎలీలిక్ జీన్ అన్న ఇందులోనే కదా మనకి ఎపిస్టాసిస్ అంటే ఎగ్జాంపుల్ కదా. సో అసలు ఎపిస్టాసిస్ అంటే ఏంటంటే స్టాప్ చేయడం లేదా ఇన్హిబిట్ చేయడం అనమాట. ఏదర్ స్టార్ట్ చేస్తుంది ఏదర్ స్టాప్ చేస్తుంది. ఓవరాల్ గా ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్, ఏదన్నా జీన్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకునే దాన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఏదైతే జీన్ ఇన్హిబిట్ చేస్తుందో దాన్ని మనం ఎపిస్టాటిక్ జీన్ అని చెప్తాము. ఏదైతే జీన్ ఇన్హిబిటెడ్ అవుతుందో ఇన్హిబిటెడ్ జీన్ మనం హైపోస్టాటిక్ జీన్ అని చెప్తాం అనమాట. సో ఎపిస్టాసిస్ లోనే మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డామినెంట్ ఎపిస్టాసిస్ అండ్ రెసెసివ్ ఎపిస్టాసిస్. ఈ డామినెంట్ ఎపిస్టాసిస్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డామినెంట్ జీన్ బై నాన్ ఎలీలిక్ జీన్స్. నాన్ ఎలీలిక్ జీన్స్ ని యూజ్ చేసుకొని డామినెంట్ జీన్ ని ప్రివెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ అండ్ కలర్డ్ ఫెదర్స్ ఇన్ ఫౌల్స్ లో మనం చూస్తాము. వైట్ కలర్ ఫెదర్స్ ఉన్న ఫౌల్ ఉంటది, కలర్డ్ ఫెదర్స్ ఉన్న ఫౌల్స్ కూడా ఉంటాయి కదా. సో ఇందులో మనము డామినెంట్ జీన్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్డ్ జీన్ అనేది డామినెంట్ గా ఉంటే వైట్ అనేది రెసెసివ్ గా ఉంటుంది కదా. సో మనం దీన్ని డామినెంట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద రెసెసివ్ జీన్,
ప్రివెన్షన్ ఆఫ్ రెసెసివ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ జీన్ బై నాన్ ఎలీలిక్ జీన్ ఇంటరాక్షన్. దీనికి ఒక మనకి ఎగ్జాంపుల్ కోట్ కలర్ ఇన్ మైస్ యొక్క కోట్ కలర్ ని మనము ఎగ్జాంపుల్ గా ఈ రెసెసివ్ ఎపిస్టాసిస్ కి మనం తీసుకోవచ్చు. సో ఇవాళ క్లాస్ లో మనము జీన్ ఎలీలిక్ ఇంటరాక్షన్స్ గురించి చెప్పుకున్నాము. అందులో 2 టైప్స్ ఉంటాయని చెప్పాము, ఎలీలిక్ ఇంటరాక్షన్ అండ్ నాన్ ఎలీలిక్ ఇంటరాక్షన్. ఎలీలిక్ ఇంటరాక్షన్ లోనే కంప్లీట్ డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ కో డామినెన్స్ అండ్ ప్లియోట్రాపిజం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్లియోట్రాపిజం గురించి మనం మెండేలియన్ డిజార్డర్స్ లో మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ కమింగ్ టు ద నాన్ ఎలీలిక్ జీన్ ఇంటరాక్షన్, అందులో మనము కాంప్లిమెంటరీ జీన్స్, సప్లిమెంటరీ జీన్స్ అండ్ ఎపిస్టాసిస్ అండ్ లీగల్ జీన్స్ గురించి మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఈ ఎపిస్టాసిస్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో మనం లీగల్ జీన్స్ కోసం అలాగే సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ జీన్స్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ టాపిక్ మనము మల్టిపుల్ ఎలిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అందులో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము, RH బ్లడ్ టైప్ ఒకటి అండ్ ABO బ్లడ్ టైప్ ఒకటి. ABO బ్లడ్ టైప్ లో 4 యాంటీజెన్స్ ఉంటాయని చెప్పాము. కార్ల్ లాన్స్టీనర్ అనే వ్యక్తి కనిపెట్టాడు అని చెప్పాము. అండ్ కమింగ్ టు ద RH బ్లడ్ గ్రూపింగ్, అందులో 2 సైంటిస్ట్ ఉన్నారు, కార్ల్ లాన్స్టీనర్ అండ్ అలెగ్జాండర్ ఎస్ వెయినర్. వాళ్ళు 1940లో RH ఫ్యాక్టర్ ని కనిపెట్టారు, విచ్ ఇస్ నథింగ్ బట్ RH పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఎక్కడ కనిపెట్టారు? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద RBC ఆన్ రెహెసిస్ మంకీ విచ్ ఈస్ అ మకాకా ములెట్టా. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పారు? యాంటీజెన్ D ఉంటేనే మనకి RH పాజిటివ్ నెగిటివ్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోగలం అని చెప్పాం. అండ్ నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? RH థీరీస్ గురించి చెప్పుకున్నాము. 2 థీరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫిషర్స్ థీరీ, ఇంకొకటి వచ్చేసి వీనస్ థీరీ. వీనస్ థీరీలో మనం ఏం చెప్పుకున్నాము? 8 ఎలీల్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఇస్ కంట్రోల్డ్ బై స్మాల్ ఆర్ అండ్ విచ్ ఇస్ కంట్రోల్డ్ బై RH నెగిటివ్ అండ్ RH పాజిటివ్. అండ్ కమింగ్ టు ద ఫిషర్స్ థియరీ, మనం అందులో ఏం చెప్పుకున్నాము? 3 జీన్స్ ఉంటాయి. 3 జీన్స్ కూడా కలిపి ఒక జీన్ కింద ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ 3 జీన్స్ ని కూడా డామినెంట్ ని C, D గా మనం అనుకున్నాము. అండ్ రెసెసివ్ ని మనం స్మాల్ c, స్మాల్ d కింద మనం అనుకొని మనం వాటి యొక్క ఎలీల్స్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు ద లాస్ట్ టాపిక్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎపిస్టాసిస్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ జీన్ విచ్ ఇస్ స్టాపింగ్ ఆర్ ఇన్హిబిటింగ్. ఈ ఇన్హిబిటింగ్ అయ్యే జీన్ నే మనము ఎపిస్టాటిక్ జీన్ అన్నాము. ఇన్హిబిటెడ్ అయిపోయి ఉన్న జీన్ ని మనం హైపోస్టాటిక్ జీన్ అని అన్నాం. ఇందులో మరలా మనకి 2 టైప్స్ ఉన్నాయి, డామినెంట్ ఎపిస్టాసిస్, రెసెసివ్ ఎపిస్టాసిస్. డామినెంట్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ డామినెంట్ జీన్ బై అ నాన్ ఎలీలిక్ జీన్. అండ్ రెసెసివ్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ రెసెసివ్ జీన్ బై అ నాన్ ఎలీలిక్ జీన్ ఇంటరాక్షన్. సో అందరికీ క్లియర్ కదా? మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నేను క్లియర్ అండ్ కట్ గా నేను మీకు నోట్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్లాస్ లో మనము వేరే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.